ఇక ప్రతీకార సుంకాల అమలు 90 రోజులట. ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల. చైనా మినహా 75కు పైగా దేశాలకు ఊరటనిస్తున్న ట్రంప్ ప్రకటన. ఇప్పటిదాకా 10% వసూలు చేస్తామని వెల్లడి. సో తమపై చైనా విధించిన 84% సుంకానికి ప్రతీకంగా ఆ దేశంపై టారిఫ్ 125% పెంచుతున్న నిర్ణయం. ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు. సుంకాలపై తమతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాల నేతలు తహతలాడుతున్నారంటూ వ్యాఖ్య. ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతున్నారంటూ వెల్లడి. ఆ నేతలపై అసభ్యకరమైన భాషల్లో నీచమైన వ్యాఖ్య. మా కార్లపై దిగుమతి సుంకాన్ని 0కు తగ్గించండి. భారతదేశానికి యూరోపియన్ యూనియన్ విజ్ఞప్తి. కనీసం 30% ఉంచాలంటున్న పరిశ్రమ వర్గాలు. అమెరికాపై 25% సుంకాల విధింపునకు EU సై. ఇక కలిసి పనిచేద్దామంటున్న భారత్కు చైనా ప్రతిపాదనట. ఫార్మా ఉత్పత్తులపైన భారీగా సుంకాలు విధించబోతున్నాం. ఆ ప్రకటన చేయగానే ఫార్మా కంపెనీలని చైనాను ఇతర దేశాలను వదిలి అమెరికాకు బారులు తీరాయి. ఎందుకంటే వారి ఉత్పత్తులు అధిక భాగాన్ని ఇక్కడే అమ్ముకోవాలి. అమెరికా ప్రతీకార సుంకాల బాధ నేపథ్యంలో ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. తన సూచన మేరకు అమెరికాపై ఎలాంటి ప్రతీకార సుంకాలు విధించని 75కు పైగా దేశాలు సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. 90 రోజుల ఆయా దేశాల ఉత్పత్తులపైన నామమాత్రంగా 10% దిగుమతి సుంకాలని వసూలు చేస్తామంటూ వెల్లడించారు. వాస్తవానికి ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల బుధవారం ఉదయం నుంచి అమలులోకి రావాల్సి ఉంది. ట్రంప్ నిర్ణయంతో అది వాయిదా పడినట్లయింది. అదే సమయంలో డి అంటూ తమకు పోటీగా సుంకాలు విధిస్తున్న చైనాపై ట్రంప్ మరింత భారం మోపారు. అమెరికా తమపై సుంకాల భారాన్ని 104% పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా కూడా అమెరికాపై సుంకాలు 24% పెంచుతున్నట్టుగా బుధవారం ప్రకటించింది. దీంతో అంకుల్ షామ్ అమెరికా అధ్యక్షుడు మరింత రెచ్చిపోయే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి ఈ ప్రతీకార సుంకానికి సంబంధించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు ప్రతీకార సుంకం అంటే ఏంది, ఎందుకు ఈ రకంగా మరి సుంకాలు విధిస్తూ ఉన్నారు ఏందనేది ఆ ప్రతీకార సుంకానికి సంబంధించి మనం పూర్తి రైట్. ప్రతీకార సుంకానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో మరి అసలు ప్రతీకార సుంకం అంటే ఏందనేది ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే, సో ప్రతీకార సుంకం అనేది ఒక దేశం తన దేశీయ పరిశ్రమలను ఇతర దేశాల ప్రభుత్వాలు అందించే సబ్సిడీల వల్ల కలిగే నష్టం నుండి రక్షించడానికి విధించే దిగుమతి సుంకం. ఇతర దేశాల ప్రభుత్వాలు తమ ఎగుమతిదారులకు సబ్సిడీలు అందించడం వల్ల ఆ వస్తువుల ధర తక్కువగా ఉంటాయి. దీనివల్ల దిగుమతి చేసుకునే దేశంలోని దేశీయ పరిశ్రమలు పోటీ పడలేక నష్టపోతాయి. ఈ నష్టాన్ని నివారించడానికి దిగుమతి చేసుకునే దేశం ప్రతీకార సుంకాన్ని విధిస్తుంది. ప్రతీకార సుంకం యొక్క ముఖ్య ఉద్దేశాలు దేశీయ పరిశ్రమలను రక్షించడం అంట, సబ్సిడీల వల్ల కలిగే నష్టాన్ని నివారించడం, నాణ్యమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, సబ్సిడీల వల్ల ఏర్పడే అసమర్థతలను తొలగించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, దిగుమతులపై సుంకం విధించడం ద్వారా ఆదాయం పొందడం అంట. ప్రతీకార సుంకం విధించే విధానం సబ్సిడీల వల్ల దేశీయ పరిశ్రమలకు నష్టం వాటిల్తుందని నిరూపించాలి. సబ్సిడీల పరిణామాన్ని లెక్కింపు. సో ఇట్లా ప్రతీకార సుంకం అనేది ఒక సంక్లిష్టమైన అంశం. దీన్ని విధించేటప్పుడు దేశీయ పరిశ్రమల ప్రయోజనాలని అంతర్జాతీయ వాణిజ్య నియమాలని పరిగణలోకి తీసుకోవాలంట. సో ప్రతీకార సుంకం అనేది దేశీయ కంపెనీల మీద విదేశీ వాణిజ్యాల మీద ప్రభావం చూపిస్తుందట. సో ప్రతీకార సుంకం అనేది సబ్సిడీలు కావచ్చు, దిగుమతి విషయంలో ఇది మరి ప్రభుత్వాలకు అదేవిధంగా దేశాలకు లాభం చేకూరే విధంగా ఈ ప్రతీకార సుంకం ఉంటుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎందుకు ఈ ప్రతీకార సుంకం గురించి మనం మరి డిస్కషన్ చేస్తాం, దీని గురించి ఎందుకు సెర్చ్ చేసినామా అంటే మీ అందరికీ తెలుసు, గత 1 వీక్ నుంచి కూడా తెలంగాణ వార్తల కంటే, ఆంధ్ర వార్తల కంటే, భారతదేశం వార్తల కంటే ఈ అమెరికా ట్రంప్ వార్తలకు పొద్దున్న లేస్తే ఎక్కువగా అనిపిస్తుంది మనకు. ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్కడ పోయినా ట్రంప్ ఫేస్ మాత్రం రోజుకు 2 సార్లు దర్శనమిస్తుంది. మరి ఎందుకు దర్శనమిస్తుంది అంటే 4-5 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి, మన భారతీయ విద్యార్థులను వీసాలను రద్దు చేస్తామని, అక్కడ వాళ్ళని ఉండనీయమని, మధ్యన ఈ కారు నడిపినా, ఓవర్ స్పీడ్లో పోయినా, రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినా, దొంగతనం చేసినా, ఇట్లా ఏం చేసినా కూడా వాళ్ళ వీసాలను రద్దు చేసి మరి దేశం నుంచి తరిమేస్తామంటూ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో మనం రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇక సుంకాల పేరుతోటి దేశ విదేశాల్ని ఆగమాగం చేస్తున్న ట్రంప్ నిర్ణయాలు
ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లను పడేస్తున్నటువంటి పరిస్థితులు, స్టాక్ మార్కెట్ని ఇట్లా గ్రాఫ్ పెంచుతున్నటువంటి పరిస్థితులు, చైనా, జపాన్, అమెరికా, భారత్ అన్ని దేశాలతోటి కయ్యం పెట్టుకుంటున్నటువంటి ట్రంప్ రోజు నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. ఇంటర్నేషనల్, నేషనల్, ఇక రాష్ట్రాలు, గల్లీలో ఉన్నటువంటి ప్రతి పేపర్లో ట్రంప్ వార్త ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. సో మరొక్క సంచలన నిర్ణయం తీసుకున్నట్ట ఈ ట్రంప్ ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల పెడుతున్నట. 90 రోజుల పాటు ఎటువంటి ప్రతీకార సుంకాలు లేవని చెప్పేసి స్టాప్ చేసినట. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ అంతా కూడా హైక్ అవుతుందట. స్టాక్ మార్కెట్ అమెరికాలో దూసుకుపోతున్నాయట. మొన్నటిదాకా ప్రతీకార సుంకం పేరిట 25%, 27%, 30%, ఇక చైనా వానికి అయితే ప్రతీకార సుంకము 120% పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ప్రతీకార సుంకాన్ని తమ పైన చైనా విధించిన 84 సుంకానికి ప్రతీకంగా ఆ దేశంపై టారిఫ్ను 125% పెంచుతూ మరి ట్రంప్ నిర్ణయం తీసుకున్నట. అమెరికా వర్సెస్ చైనా ఈ రెండు కూడా 125, ఇక్కడేమో 84%. సో అమెరికా వర్సెస్ చైనా ఈ రెండు దేశాల మధ్య మాత్రం తీవ్రమైనటువంటి వార్ నడుస్తూ ఉంది. సో అమెరికా వర్సెస్ చైనా ఈ రెండు దేశాలు ఎవ్వరి మాట వింటలేవు. సో మనిషి మాట అసలు వింటలేవు. భారత్ చైనా ప్రతిపాదన అంటూ కలిసి పనిచేద్దామంటూ ఇక అమెరికాపై 20% సుంకాల విధింపుకు యూఎస్ అయ్యానట. కనీసం 30% ఉంచాలంటున్న పరిశ్రమలు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం చైనా మినహా, ఇక్కడ చైనా రాష్ట్రం మినహా 75 దేశాలకు ఊరటనిస్తుందట ఈ ట్రంప్ ప్రకటన. 75 దేశాలకు ట్రంప్ ప్రకటించినటువంటి ఈ 90 రోజుల పాటు ఈ ప్రతీకార సుంకాల నిలుపుదల అనేటువంటి ముచ్చట 75 దేశాలకు మరి ఊరట లభిస్తూనే 10% మాత్రమే వసూలు చేస్తామంటూ వెల్లడించాడు. అప్పటిదాకా 90 రోజుల పాటు కేవలం 10% మాత్రమే ప్రతీకార సుంకమట. గతంలో 25%, 27%, 30%, ఇక్కడ 125% దాకా మరి ప్రతీకార సుంకం పోయినటువంటి నేపథ్యంలో మరి 75కు పైగా దేశాలకు మరి ట్రంప్ ప్రకటన ఊరట లభిస్తుందంటే చూడాలి రేపు మరి ఏం చేస్తాడు ట్రంప్ మనకి సినిమా గుర్తొస్తలేదు, రెమో అని చెప్పేసి, అంటే అప్పటిదప్పుడే సినిమా పేరు అపరిచితుడులో ఆయన అప్పటిదప్పుడే మంచిగా ఉంటాడు, అప్పటిదప్పుడే సీరియస్ అవుతాడు. ఇక అట్లా అపరిచితుడు లెక్క ట్రంప్ కాక దేశ విదేశాలని ఆగమనం చేస్తున్నాడు. ఆయన నిర్ణయాలతోటి మరి ప్రజలందరినీ ఇబ్బంది పాలు చేస్తున్నాడు. వ్యాపారవేత్తల్ని మరి పరుగులు పెట్టిస్తున్నాడు. స్టాక్ మార్కెట్లను డలేను మన కింద పడేస్తున్నాడు. సో అటువంటి ట్రంప్ రేపు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం 75 పైగా దేశాలకు మరి ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు నిలుపుదలైనటువంటి అంశం 75 దేశాలకు భారీ ఊరట లభించింది.